చెరువులు రావాలి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన రోజుల్లోనే కాకతీయ, తులవరాజులు లాంటి వారు చెరువుల ఆవశ్యకతను గుర్తించారు. పెరిగిన జనాభాకు తగ్గట్టు నేడు మరిన్ని చెరువులు కావాలి. గంట అరగంటలో ఆకాశానికి చిల్లిపడినట్లు భారీ కుంభవృష్టి. దీనివల్ల మెరుపు వరదలు వస్తాయి. దీన్నే క్లౌడ్ బస్ట్ అంటారు. ఇది రాబోయే రోజుల్లో సర్వసాధారణం అయిపోయేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరచుకోవడం, వర్షాకాలంలో సిమ్లా, మనాలి లాంటి కొండ ప్రాంతాలకు వెళ్లడం ప్రాణాలతో చెలగాటం. ఈ నెల చివరికల్లా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ లాంటి రాష్ట్రాల్లో ఏం జరగనుందో అర్థం కావట్లేదు. ప్రవహించే నీటికి గతిశక్తి ఉంటుంది. మీ వాహనపు సామర్థ్యాన్ని, అతిగా ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువగా అంచనా వేయొద్దు. నీటి ప్రవాహం అరడుగు ఉన్న వాగుపై వాహనం నడిపి ప్రాణం మీదకు కొని తెచ్చుకోవద్దు. ప్రకృతి మన తల్లి. ప్రకృతిని రక్షిస్తే అదే మనకు రక్ష. కన్నతల్లిని అనాథగా మార్చిన నేటి సమాజం ఆల్రెడీ అనుభవిస్తోంది. కాకపోతే తక్కువ శాతం తప్పు సంపన్నుడిది, కష్టాలు సామాన్య జనాలది. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది?